టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫాలోయింగ్ ఉండగా అన్ని ఏరియాలు ఒకెత్తు అయితే రాయలసీమ ఏరియాలో ఎన్టీఆర్ క్రేజ్ పవర్ మరో ఎత్తుగా చెప్పుకోవచ్చు. ఎన్టీఆర్ నటించిన సినిమాల రికార్డులు ఇక్కడ మరో లెవెల్లో ఉండగా ఎన్టీఆర్ 2018లో చేసిన చివరి సోలో మూవీ అరవింద సమేత వీరరాఘవ రీజనల్ మూవీస్ లో హైయెస్ట్ వర్త్ షేర్ ని ఇక్కడ సొంతం చేసుకుని రికార్డు సృష్టించిన సినిమాగా ఇప్పటికీ కొనసాగుతూ ఉండటం తన స్టార్ పవర్ కు నిదర్శనం. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి చేసిన ఆర్ఆర్ఆర్ మూవీ ఆల్ టైమ్ ఎపిక్ ఓపెనింగ్స్ ని ఇక్కడ సొంతం చేసుకుని చరిత్ర సృష్టించింది. తొలి రోజు ఆ సినిమా 17 కోట్ల వరకు షేర్ అందుకోగా అందులో 4.27 కోట్ల దాకా హైట్స్ ఉన్నాయి. కాగా ఆ సినిమాను పక్కకు పెడితే మిగిలిన సినిమాలలో వర్త్ షేర్ పరంగా అరవింద సమేత వీరరాఘవ టాప్ లో ఉంటే ఓవరాల్ మూవీస్ పరంగా వినయ విధేయ రామ 7.15 కోట్ల వరకు షేర్ అందుకోగా అందులో 4.6 కోట్ల దాకా హైట్స్ ఉన్నాయి. తర్వాత ప్లేస్ లో వీరసింహారెడ్డి 6.55 కోట్ల దాకా షేర్ అందుకుంటే అందులో 1.51 కోట్ల దాకా హైట్స్ ఉన్నాయి. కాగా బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడు భారీ లెవెల్లో రిలీజ్ కి సిద్ధమైన దేవర సినిమా హిస్టరీని ఇక్కడ క్రియేట్ చేయడానికి సిద్ధమవుతూ ఉంది. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ప్లేస్ లో ఈ సినిమా నిలవడం ఖాయమని కన్ఫర్మ్ అవుతూ ఉండగా టాక్ ఎలా ఉన్నా కానీ తొలి రోజు రికార్డు లెవెల్ కలెక్షన్లను మిగిలిన సినిమాలతో పోల్చితే ఎక్కువగా ఈ సినిమా దక్కించుకునే ఛాన్సెస్ ఉండగా టాక్ కొంచెం బాగున్నా కానీ తొలి రోజు ఇక్కడ డబుల్ డిజిట్ షేర్ ఓపెనింగ్స్ ని సినిమా సాధించే అవుట్ రేట్ ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. కొన్ని సెంటర్స్ లో కలెక్షన్స్ ఆల్మోస్ట్ ఆర్ఆర్ఆర్ లెవెల్లో ఉండటంతో ఈ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ సినిమాపై నెలకొన్నాయి ప్రస్తుతం. ఇదే కనుక జరిగితే సీడెడ్ ఏరియాలో సరికొత్త చరిత్రను సృష్టిస్తాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. మరి బాక్సాఫీస్ దగ్గర రాయలసీమ ఏరియాలో తొలి రోజు సినిమా ఎలాంటి కలెక్షన్లను సాధిస్తుందో చూడాలి ఇప్పుడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.